అనకాపల్లి జిల్లా చోడవరంలోని ఎడ్లవీధి చెరువులో చేపలు మృతి చెందాయి. చేపల పెంపకందారులు మేతతో పాటు మందులు కూడా వేశారు. అయితే మందుల డోసు ఎక్కువైందనుకునో లేక నీటి నాణ్యత తగ్గిపోవడం వల్లనో తెలియదు కానీ చేపలన్నీ మరుసటి రోజే మృతి చెందాయి. చేపలు చనిపోయి 2 రోజులైనా చెరువును శుభ్రం చేయకపోవడంతో స్థానికంగా దుర్గంధం వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువును వాణిజ్య అవసరాలకు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చెరువుగట్టు మీద ఉంటున్నామండి మేము అందరూ. దానికి ఎవరేసారో మందు, చేపలన్నీ చచ్చిపోయి వాసన వచ్చేస్తుందంటే ఇళ్లలో ఉండలేకపోతున్నాం. మరి దానికి ఏదన్నా పట్టించుకుంటారని పంచాయతీ వాళ్ళకి చెప్తున్నాం. నెహ్రూ గారికి వెళ్ళి చెప్పేవండి. అతనేమో తీసుకొచ్చి చెప్పండి అమ్మా ఏడు జరుగుతుందో ఏటో అన్నారు. అందరూ మరి ఏం చేస్తారో, ఇదంతా చాలా గట్టిగా ఉందండి. ఇక్కడ ఒకసారి మీరు ఎవరైనా వచ్చి చూడండి, ఇక్కడ జరిగిందంతా చాలా ఘోరంగా ఉంది. వండలేకపోతున్నాం ఇళ్ళల్లో. పూర్తిగా మరి కోడి యొక్క పేగులు కానివ్వండి, చెత్త చెదారం, ఏదైతే కుక్కల మాంసాలు, మరి వేస్ట్ అంతా కలిపి ఈ చేపలకి మందులు కానీ ఆహారం కానీ సప్లై చేయకుండా వేస్ట్ అంతా తీసుకొచ్చి ఈ చెరువుల్లో వేసి అక్రమ సంపాదనకి ఈ చేపల వ్యాపారస్తులు మరి పూనుకొని ఏదైతే పూర్తిగా ఉన్న మరి మురుగు అంతా ఈ చెరువుల్లో చేసి ఆ చేపల్ని ప్రజలు తిని ఈరోజు ఆరోగ్యం పూర్తిగా పాడవుతా ఉంది. మరి గతంలో కూడా ఈ అక్రమంగా చెరువు వ్యాపారస్తుల మీద మేము ఎన్నోసార్లు మరి ఫిర్యాదు చేసాం. ఏదైతే ఈ కోళ్ళ తాలూకా వ్యర్థాలు కానివ్వండి, అలాగే భోజన హోటల్లో ఉన్న వ్యర్థాలు కానివ్వండి, పూర్తిగా తీసుకొచ్చి చెరువుల్లో వేయడం వల్ల ఈ పూర్తిగా చెరువులు నాశనం అవుతూ ఉన్నాయి. చెరువుల యొక్క స్థితిగతి పూర్తిగా నష్టపోతూ ఉంది. అదే పద్ధతుల్లో చెరువుల యొక్క మన కాలుష్యం కూడా పూర్తిగా పెరిగిపోయినా సరే చుట్టుపక్కల ప్రజలు ఈ దుర్వాసనతోనే అనారోగ్య పాలు అవుతూ ఉన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ చెరువుల చెట్లు నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాలు